ప్రతిసారి మా ఆయన చికెన్ తెచ్చి నాకు వండమని ఇచ్చినప్పుడల్లా మా ఆయన కొట్టే ఒకే ఒక డైలాగు, ఈసారన్నా కొంచెం బాగుండు అని నేను అనుకుంటాను. మా ఆయన చికెన్ తెచ్చినప్పుడల్లా కొంచెం వెరైటీగా వండుదామని చెప్పేసి మామూలుగా నా స్టైల్లో చికెన్ కర్రీ గానీ ఫ్రై గానీ బాగానే చేస్తాను. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా వారంలో చికెన్ తిని తిని బోర్ కొట్టిందనమాట. ఇంకా ఆ వంక నా మీదకి లెడతా ఉంటారు. ఏదన్నా ఇంకొంచెం వెరైటీగా ఏమన్నా మసాలాలు వేసి చేద్దామంటే అట్లా తినరు. మా ఇంట్లో వచ్చేసి ఇంకా మా ఆయనకేమో చికెన్ కర్రీ వండానంటే గ్రేవీగా ఉండాలి, మా పిల్లలకేమో ఫ్రై లాగా ఉండాలి అనమాట. అందుకని ఎటు వారంలో ఒక 2-3 సార్లు అయినా తెస్తూ ఉంటాడు కదా. ఒకసారి ఏమో గ్రేవీ లాగా చేస్తాను, ఒకసారి ఏమో పిల్లల కోసం ఫ్రై లాగా చేస్తాను. కూర ఎంత గ్రేవీగా వండినా లేకపోతే ఎంత ఫ్రైగా వండినా వండిన వేడి మీదే తింటారనమాట ఎక్కువగా. రెండోసారి తింటారు చూడండి సాయంత్రము అట్లా, ఇంకప్పుడు వంకలు పెడతారనమాట, ఏంటి ఈ కూర ఇట్లా ఉంది అని. ఇంట్లో వాళ్ళు కూరకి ఎన్ని వంకలు పెట్టినా నేను మటుకు ఫుల్ గా తినేస్తాను అనమాట. కానీ ఎట్లయినా కానీ ఈ రోజు కొంచెం ఫ్రై వెరైటీగానే చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలుకి. మంచి రోస్ట్ గా కొంచెం గ్రేవీ అన్నంలో కలిసేటట్టుగా జ్యూసీగా చికెన్ ఫ్రై అయితే సూపర్ గా కుదిరింది అసలు.